ఏం పేరన్నా? నా పేరు శ్రావణ్. నా పేరు ఏం చేస్తుంటారు? నేను గ్యాస్ వర్క్ చేస్తుంటా. గ్యాస్లో వర్క్ చేస్తుంది. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతా ఉంది కదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పర్లే, కానీ కొన్ని విషయాలు వచ్చి పథకాలు ఫెయిల్ అవుతున్నాయి వేస్ట్. ఎందుకంటే నేను గ్యాస్ వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను డైలీగా ఫేస్ చేస్తున్నా. ఏంది 500 బుడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పింది కదా. ఈ రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే దానికి 500 కానీ అంటే 300 రూపాయలు 400 రూపాయలు పడట్లేదు సబ్సిడీ, ఓన్లీ మోడీ మాత్రమే పడుతున్నాయి. ఇంకా ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ గ్యాస్ వాళ్ళకి గ్యాస్ ఇస్తున్నామని చెప్పి అంటా ఉన్నారు. 500కి ఇస్తామని అంటే కానీ 500 రావట్లేదు కదా. రావట్లేదు ఎందుకంటే యాజ్ నేను డెలివరీ బాయ్ నేను ఫస్ట్. సో ఎట్లా చూద్దాం అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ అంటే బెటర్ చాలా ఉంది, చాలా పర్లేదు బాగుంది. ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ప్రతి అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ ఇన్ టైంలో పడ్డాయి, ఈ రుణమాఫీలు కానీ కరెక్ట్ టైం టు టైం అయిపోయినాయి. కానీ ఇప్పుడు కావట్లేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం కూడా ఇస్తాను. తులం బంగారం ఎడికినా వస్తుంది. ఫస్ట్ ఆర్బీఐ ఒప్పుకోలేదు తులం బంగారం అనేది. ఫస్ట్ ఆర్బీఐ ఒప్పుకుంది ఎట్లా వస్తుంది? ఆర్బీఐ ఒప్పుకోదు కదా తులం బంగారం అనేది. టన్నులు కావాలి ఎడికినా వస్తుంది టన్నులు అనేసి. ఒక 1,50,000 అంటే ఓకే, 1,50,000కు ఒప్పుకోవచ్చు దానికి. కానీ తులం బంగారం అది కరెక్ట్ కాదు. ఎట్లా ఉంది రైతు బంధు కానీ రుణమాఫీ కానీ దీన్ని ఎట్లా? రుణమాఫీ కాలేదు. రుణమాఫీ 90 రోజులు రుణమాఫీ చేస్తాడు. ఈ వాటికి 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి అసలు ఎటువంటి రుణమాఫీ కాలేదు. వేస్ట్ చేస్తాడు 15 ఆగస్టు లోపల. ఇప్పటికీ ఆ 90 రోజులలో 90 సార్లు చెప్పిండు. ఇప్పుడు చేసిన గ్యారంటీ ఏముంది? వీళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాడు. పోయిన దగ్గర ప్రతి దగ్గర ప్రమాణం చేస్తున్నాడు కదా. ప్రతి దగ్గర ప్రమాణం చేస్తున్నాడు. ఎక్కడ ఎక్కడ వెళ్ళండి కదా అక్కడ ప్రమాణం చేసిండు. ప్రతి దగ్గర ప్రమాణం చేస్తున్నాడు. మల్లన్న పైన అంటే ఏ గుడికి వెళ్తే ఆ గుడికి ప్రమాణం చేస్తున్నాడు. మరి ఈ మన స్టేట్ ముంచనేకలకి ఎట్లా మరి? అంటే రైతులు నమ్ముతున్నారా మరి రేవంత్ రెడ్డి ఈ ప్రమాణాలు ఇవన్నీ? ఈ రైతులు నమ్ముతారా అంటే ఫస్ట్ వీళ్ళకి రావాల్సిందే ఫస్ట్ రావట్లేదు. ఒకటి సక్సెస్ అయింది ఏంటంటే ఫ్రీ బస్సు మహిళలది ఒకటి, 2 0 బిల్లు అంతే. 2 సక్సెస్ అయింది ఈ 6 పథకాలలో. మిగతా ఏది కూడా సక్సెస్ కాలేదు. మరి పార్లమెంట్ ఎన్నికలు సార్, పార్లమెంట్ ఎన్నికల్లో మేబీ సీట్లు తక్కువ రావచ్చు. దేనికి తక్కువ రావచ్చు అంటూ? కాంగ్రెస్ కు పైన పాలన మా ప్రజాపాలన చూసి ఓటేస్తారు. ప్రజాపాలన వాస్తవమే, కానీ అన్న స్కీమ్లన్నీ ఆడిట్ కార్డు ఇక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఫస్ట్ మేము ఫేస్ చేసేది ఏంటంటే గ్యాస్ కు ఫస్ట్ పోతే వాళ్ళు వేసుకోవట్లేదు మా మీదకి. అంటే రేవంత్ రెడ్డి ఏంది అసలు లెక్క ఏంది ఫస్ట్ మమ్మల్ని అడుగుతారు అన్నట్టుగా. మీరు గ్యాస్ పంపిణీ చేసిన అడుగుతున్నారు, మమ్మల్ని అడుగుతారు. మేము వేసేది కాదు కదా, డైరెక్ట్ మేము చెప్తాం ప్రజాపాలన మీరు ఏదో దరఖాస్తు ఇచ్చారు అక్కడికి వెళ్ళి అడగండి, లేదంటే మండల ఆఫీస్కి వెళ్ళి అడగండి. ఆడిపోతే వాళ్ళు గోడు పట్టించుకోవట్లేదట. అంటే మిమ్మల్ని అడుగుతున్నారా? మమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే మేము వేస్తాం కదా ఇప్పుడు గ్యాస్. ఇప్పుడు మీకు గ్యాస్ అవసరం ఉంది నాకు అంటే 300 రూపాయలు సబ్సిడీ పడతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పింది కదా. 500 బుడ్డి అని చెప్పి అన్నాడు. వాళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ మాకు 500 బుడ్డి చేస్తే మాకు ఈ ప్రాబ్లం అంటే ఏముండదు కదా అని చెప్పేసి ప్రజలది. అయితే నువ్వు గ్యాస్ డెలివరీగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 500 సిలిండర్ వస్తుందా వస్తలేదు నువ్వు చెప్పన్నా? అంటే ఒక విలేజ్ కి వచ్చేసి ఒక 20 మందికి మాత్రం వస్తుంది, రావట్లేదు. మొత్తానికి అయితే కాంగ్రెస్ సీట్ తక్కువ వస్తుందని చెప్తారా? ఏం చెప్తారు? 100%.